సరే ఫస్ట్ డూ డస్ ఉంది కదా, ఇవి రెండు ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం రోజు కొన్ని పనులు చేస్తాం. లైక్ పొద్దున్నే నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, కాఫీ తాగడం, న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ ఎక్సర్సైజ్ కాకపోయినా అట్లీస్ట్ వాట్సాప్ చూస్తాం కదా, అందరికి మెసేజ్లు చేస్తాం కదా, వాకింగ్కి వెళ్తాం రైట్, బయటకు వెళ్తాం, తింటూ ఉంటాం, ఫ్రెండ్స్ ని కలుస్తాం. ఇవన్నీ మనం రోజు చేసే పనులు. వీటి గురించి క్వశ్చన్ అడగాలి అంటే మనం ఏదో డూ ఆర్ డస్ యూస్ చేసి క్వశ్చన్ అడుగుతాం. లైక్ మీరు కాఫీ తాగుతారా అని నేను అడగాలంటే డూ యూ డ్రింక్ కాఫీ ఆర్ డూ యూ హ్యావ్ కాఫీ అని అడుగుతాం. డూ యూ హ్యావ్ కాఫీ, తాగుతారా అని అంటే మీకు అలవాటు ఉందా అని. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, సేమ్ డూ యూ ఎక్సర్సైజ్. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, అలా. మీరు వంట చేస్తారా, డూ యూ కుక్. మీరు పొద్దున్నే నిద్రలేస్తారా, డూ యూ వేకప్. మనకు హెల్పింగ్ వర్బ్ ప్రనౌన్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డూ యూ, డూ దే. ఎక్కువ ఇలా క్వశ్చన్ అడుగుతాం, డూ యూ, డూ దే. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తుంటారా, వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారా, వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని డూ దే టాక్ టు యూ, డూ దే హెల్ప్ యూ, ఇలా అడుగుతాం. ఒక్క హెల్పింగ్ వర్బ్ యూసేజ్ చూసినప్పుడు అది ఈజీగానే అనిపిస్తుంది. ద పాయింట్ ఈస్ హియర్ యాక్చువల్లీ. ఇది తెలుసు, ఈజీ వచ్చేసింది, అట్లా కాదు. మనం ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్ డిఫరెన్స్ తెలియాలన్నమాట. యాక్చువల్గా తెలుగు బాగా రావాలి, ఇవి అర్థం కావాలంటే అని చెప్తూ ఉంటాం. తెలుగు రాకేముంది, తెలుగు రోజు మాట్లాడుతున్నాం కదా అని అనుకుంటారు, కానీ తెలుగు మాట్లాడడం వచ్చు, అనలైజ్ చేయడం రాలేదు. అంటే కలిసారా, కలుస్తారా, రేపో ఎల్లుండో కలుస్తారా, ఇప్పుడు కలవడానికి వెళ్తున్నారా, ఇట్లా 4 రకాలు సెంటెన్సెస్ ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్స్ మనం తెలుగులో అర్థం చేసుకోగలిగితే తర్వాత ఇంగ్లీష్ లో ఈ హెల్పింగ్ వర్బ్స్ వాడాలి అని మీకు తెలుస్తుంది.